శ్రీ మహాలక్ష్మి ప్రధాన నామావళి. సకల సంపత్ స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి నామాలు సహస్రాధికం. అయినప్పటికీ నిత్య వ్యవహారంలో సదా కనిపించే ప్రధానమైన పేర్లు ఇవి: రమ, శ్రీదేవి, మాధవి, పద్మ, ఇందిర, సీత, కమల, కృష్ణ, ఈశ్వరి, స్థిర, మంగళ, సింధుజ. అమర కోసం ఇచ్చిన పేర్లు: పద్మాలయ, పద్మ, కమల, శ్రీ, లక్ష్మి, హరిప్రియ, ఇందిర, లోకమాత, రమ, మంగళదేవత, భార్గవి, లోకజనని, క్షీరసాగర కన్యక. కావ్యాలు, పురాణాలు, ప్రబంధాలలో కనిపించే పేర్లు: అంబుజానన, చంచల, చపల, దాక్షాయణి, నారాయణి, పద్మిని, పాలమున్నీటి కూతురు, సనాతని, లచ్చిమి, లోకమాత, మరుని, అంబ, విష్ణువల్లభ, హరిప్రియ, హిరణ్మయి, పద్మధారిణి, సిరి. శ్రీ అనే ఏకాక్షరం కూడా లక్ష్మీదేవికి సారభూతమైన సంకేతం. ఋగ్వేదంలో మహాలక్ష్మి. ఋగ్వేదం 9వ మండపంలో లక్ష్మీదేవి మహిమ ఇలా వర్ణితమైంది: శ్రియే జాతః శ్రియ అనిర్యాయ శ్రియం వయోజరితృభ్యో దధాతి శ్రియం వసానామృతత్వమాయ నృవంతి సత్యా సమిధామిత్రదో. జీవుడు ధన సముపార్జన కోసం జన్మిస్తాడు. అందుకోసమే తన ఇంటి నుంచి బయటపడతాడు. తనను స్తోత్రం చేసిన వారికే జీవికనిస్తుంది ఆమె. లక్ష్మీదేవిని ఆశ్రయించిన వారంతా అమృత స్వరూపులయ్యారు. ఈ అర్థాన్ని చెప్పేదే పైరుక్కు. ధన సంపాదన ప్రాముఖ్యాన్ని ఆనాడే దర్శించిన ఋషులు ఎంత దూరదృష్టి గలవారో వివరించడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.